Hello everyone, welcome back to this channel. This is Akshita. Now I am continuing the chapter 13, learning how to measure, class 6 science. సో ప్రీవియస్ వీడియోలో మనం మెషర్ చేయడం ఏ విధంగానే తెలుసుకుంటూ వచ్చాం. సో ఇక్కడ పీపుల్ వచ్చేసి ఒక కింగ్ యొక్క నోస్ నుంచి అండ్ తన యొక్క మిడిల్ ఫింగర్ వరకు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని 1 యాడెడ్ డిస్టెన్స్గా అన్నారు. సో ఈ 1 వాట్ డిస్టెన్స్ అగైన్ 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిందనమాట. సో ఒక్కొక్క పార్ట్ని ఫూట్ అంటాం. సో ఫూట్ని మళ్ళీ అగైన్గా మనం 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి వాటిని ఇంచెస్ అన్నాం అనమాట. అగైన్ ఒక్కొక్క ఇంచ్ వచ్చేసి మళ్ళీ స్మాలర్ సెగ్మెంట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఓకే. Other countries in the world also made their own scales because each country had its own scale which differed from others. It lead to a lot of problems in trade and commerce. There was always a chance of quarrels breaking out. So ఇతర దేశస్తులో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఓన్ స్కేల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఒక ఓన్ స్కేల్ ఉంటుంది. సో వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్టయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఏమన్నా మన మెషర్లో తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్ని మనం ట్రేడ్ చేసినా లేదా కమర్స్ చేసినప్పటికి కూడా మనకు చాలా వరకు వివాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. Finally, in France, it was decided that a certain length of rod made of a special material would be called a meter. The meter was divided into 100 equal parts and these parts called centimeter. Each centimeter was further divided into 10 equal parts called millimeter. Now we are using this as a standard measurement for length throughout the world. This original scale is preserved in a మ్యూజియం ఇన్ ఫ్రాన్స్. సో చివరిగా ఫ్రాన్స్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి అంటే సర్టైన్ లెంగ్త్ ఆఫ్ రాడ్ని మనం ఒక మీటర్గా కన్క్లూషన్ చేసుకోవాలి. సో ఆ మెటీరియల్ దేంతో తయారై ఉంటుందంటే ప్లాటినం అండ్ ఇరిడియంతో. ఆ రాడ్ ప్లాటినం అండ్ ఇరిడియం అనేటువంటి మెటీరియల్తో తయారై ఉండాలన్నమాట. సో దాన్ని సర్టైన్ లెంగ్త్ ఉన్నటువంటి రాడ్ని మనం మీటర్గా యూజ్ చేద్దాము. సో ఈ మీటర్ వచ్చేసి అగైన్ 100 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ని మనం సెంటీమీటర్గా అనాలి. అండ్ ఈచ్ ఒక్క సెంటీమీటర్ అంటే ఒక్కొక్క సెంటీమీటర్ వచ్చేసి మళ్ళీ ఫర్దర్ 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటే వాటిని మనం మిల్లీమీటర్ అంటున్నాం. సో ఈ విధంగా మనం లెంగ్త్ కొరకు స్టాండర్డ్ మెజర్మెంట్గా ఈ మీటర్ని యూజ్ చేయాలని చెప్పి ప్రపంచం మొత్తం కూడా అనుకున్నారు. సో ప్రస్తుతం ఈ ఒరిజినల్ స్కేలు ఫ్రాన్స్లోని మ్యూజియంలో ఉందన్నమాట. The story explains the need of standard instruments to measure lengths. The meter scale is internationally accepted instrument for measuring lengths. సో ఈ స్టోరీ ప్రకారం మనకేం తెలుస్తుంది అంటే మనం లెంగ్త్ని మెషర్ చేయడానికి స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలని తెలిసొచ్చింది. సో ఇక్కడ ప్రపంచం మొత్తంగా కూడా లెంగ్త్ని మెషర్ చేయాలనుకుంటే మనం మీటర్ స్కేల్ని యూజ్ చేస్తామన్నమాట. 1 మీటర్ ఈజ్ ఎ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంగ్త్. సో ఇప్పుడు లెంగ్త్ యొక్క స్టాండర్డ్ యూనిట్ ఏంటి అంటే మీటర్. We use meter as a unit of length and subsequently centimeters and millimeters as a smaller units of length. So length యొక్క యూనిట్ ఏంటి మీటర్. సో చాలా తక్కువ యూనిట్స్ కలిగినటువంటి లెంగ్త్కు యూనిట్ ఏంటి అంటే సెంటీమీటర్ అండ్ మీటర్. అండ్ ఫిగర్ 6. సో 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్ అండ్ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 10 మిల్లీమీటర్స్. ఇందాక చెప్పుకున్నాం కదా 1 మీటర్ స్కేల్ని 100 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంటారు. వాటిని ఒక్కొక్క పార్ట్ని మనం సెంటీమీటర్స్ అని చెప్పుకున్నాం. అండ్ అగైన్ 1 సెంటీమీటర్ని 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంటారు. ఒక్కొక్క పార్ట్ని మనం మిల్లీమీటర్స్ అని చెప్పుకున్నాం. సో షార్ట్కట్లో 1 m ఈక్వల్స్ టు 100 cm and 1 cm ఈక్వల్స్ టు 10 mm. In our daily life, we use different instruments like plain tape, rolled tape, centimeter, scale of different sizes made up of wood, metal or plastic. So ప్రస్తుతం మనం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నాం లైక్ ప్లెయిన్ టేపు. సో ప్లెయిన్ టేప్ వచ్చేసి కలరింగ్ చేసే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అండ్ రోల్డ్ టేప్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు అండ్ లేదా సర్వే చేసేవాళ్ళు ఇటువంటివి యూజ్ చేస్తుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ సెంటీమీటర్ స్కేల్.
సెంటీమీటర్ స్కేల్ని మనం చెక్కతో తయారు చేసినటువంటిది కావచ్చు, ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి కావచ్చు, మెటల్తో తయారు చేసినటువంటి కావచ్చు. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం రోజువారీ జీవితంలో యూజ్ చేస్తూ ఉన్నాం. హౌ డు యూ సెలెక్ట్ ఎ సూటబుల్ ఇన్స్ట్రుమెంట్ టు మెషర్ లెంగ్త్? సో ఒక లెంగ్త్ని మనం మెషర్ చేయడానికి సూటబుల్ ఇన్స్ట్రుమెంట్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఓకే, చూద్దాం. If you want to measure the thickness of an eraser, which of the instruments shown in figure 7 is more suitable and why? సో ఒకవేళ మనం ఎరేజర్ యొక్క థిక్నెస్ని మెషర్ చేయాలనుకుంటే పైన ఇందాక మనం ప్లేన్ టేపు, రోల్డ్ టేపు, స్కేల్, సో ఈ ఇన్స్ట్రుమెంట్స్లో మనం ఇదే దాన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకు? సో మనం పైన ఏవి యూజ్ చేసినా కూడా ఒకటే అన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా స్టాండర్డ్ యూనిట్స్ కలిగినటువంటివి. And sometimes we may need to measure long distances like length and breadth of school playground or agricultural fields, or distance between our house to school, distance between one town to another town, and even longer distances such as those between one country and another country. సో కొన్నిసార్లు మనం లాంగ్ డిస్టెన్స్ మెజర్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ నుంచి స్కూల్కు ఉన్నటువంటి డిస్టెన్స్ని కొలవాలనుకోండి. సో ఇక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు? స్కేల్నా లేదా టేప్నా? ఓకే. లేదా ఒక స్కూల్ ప్లేగ్రౌండ్ యొక్క లెంగ్త్ బ్రెడ్త్ని మెషర్ చేయాలి, లేదా ఒక టౌన్ నుంచి ఇంకొక టౌన్ యొక్క మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మెషర్ చేయాలి, లేదా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మెషర్ చేయాలనుకోండి. సో మనం ఏ విధంగా ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేయొచ్చు? ఓకే. కెన్ వి మెషర్ దీస్ లెంగ్త్స్ యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్ షోన్ ఇన్ ఫిగర్ 7? సో ఇందాక రోల్ టేపు, స్కేల్ వీటిని యూజ్ చేసి మనం లాంగ్ డిస్టెన్స్ని మెషర్ చేయొచ్చు అంటే నో, బికాజ్ మనకు చాలా టైం పడుతుంది అండ్ పర్ఫెక్షన్ అనేది ఉండదన్నమాట. ఇఫ్ నాట్, హౌ ఆర్ దీస్ డిస్టెన్సెస్ మెషర్డ్? సో ఒకవేళ కాకుంటే మనం లాంగ్ డిస్టెన్సెస్ని ఏ విధంగా మెషర్ చేయొచ్చు? వాట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ యూజ్డ్? సో మనం మెషర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయాలి? ఈజ్ దేర్ ఎనీ అదర్ వే టు మెషర్ వెరీ లార్జ్ డిస్టెన్సెస్? సో మనం లార్జ్ డిస్టెన్స్ని మెషర్ చేయడానికి ఇంకొక దారి ఏమన్నా ఉందా? లెట్ హస్ నో. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ టు నో ద ఆన్సర్. సో ఆన్సర్ తెలియడానికి మీ యొక్క ఫ్రెండ్స్, పేరెంట్స్, టీచర్స్తో డిస్కస్ చేయమంటున్నారు. Meter is not a convenient unit for measuring large distances. We need to define a larger unit to measure larger distances. We use kilometer as a larger unit of length. 1 kilometer is 1000 times longer than a meter. సో ఇప్పుడు మనం లార్జ్ డిస్టెన్స్ని మెషర్ చేయడానికి మీటర్ని యూజ్ చేయలేమన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ యూనిట్. అందుకని చెప్పి లార్జ్ డిస్టెన్స్ని మనం మెషర్ చేయడానికి కిలోమీటర్ని యూజ్ చేస్తాం. సో కిలోమీటర్ వచ్చేసి లార్జర్ యూనిట్ ఆఫ్ లెంగ్త్ అనమాట. 1 కిలోమీటర్ వచ్చేసి 1 మీటర్ కన్నా 1000 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. మీన్స్ 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్. Activity 2. How do we measure? How do you measure the height of your classmate using a meter scale? ఓకే. సో ఇప్పుడు మీ క్లాస్మేట్ యొక్క హైట్ని మెషర్ చేయాలనుకుంటున్నారు. సో మీటర్ స్కేల్తో మీరు ఏ విధంగా మెషర్ చేస్తారు? ఓకే, లెట్ హస్ నో. Ask your classmate to stand with his or her back against a wall. Make a mark on the wall exactly above his or head. సో ఇప్పుడు మీ క్లాస్మేట్ని ఏం చేయాలనుకుంటే ఒక గోడకు బ్యాక్ సైడ్గా దించుకోవాలని చెప్పాలన్నమాట. దించుకొని తన యొక్క హెడ్, టిప్ ఆఫ్ ద హెడ్ ఉంటుంది కదా, సో అక్కడ మార్క్ చేయాలి ఎగ్జాక్ట్లీగా. నో మెషర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫ్లోర్ to this mark on the wall with a scale. Let all other students measure this length in a similar way. Record your observations in your notebook. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీ క్లాస్మేట్ని ఈ గోడకు ఈ విధంగా దించుకోమని చెప్పాలన్నమాట. సో అట్ ద టిప్ ఆఫ్ ద హెడ్ మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తనని పక్కకు వెళ్ళేసి ఈ ఫుట్ ఆఫ్ ద ఫ్లోర్ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో స్కేల్తో మెషర్ చేయమని చెప్తున్నారు. అండ్
అదేవిధంగా ఇతర స్టూడెంట్స్ని కూడా వాళ్ళ యొక్క హైట్ని ఈ విధంగానే మెషర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మన యొక్క అబ్జర్వేషన్స్ అంతా కూడా నోట్బుక్లో రికార్డ్ చేసుకోవాలి. స్టడీ కేర్ఫుల్లీ ద మెజర్మెంట్స్ రిపోర్టెడ్ బై డిఫరెంట్ స్టూడెంట్స్. సో ప్రతి ఒక్కొక్క స్టూడెంట్కి కూడా డిఫరెంట్ మెజర్మెంట్స్ వచ్చి ఉంటాయి. డూ యూ ఆల్ హ్యావ్ ద సేమ్ రీడింగ్స్ ఆఫ్ మెజర్మెంట్స్? ఇఫ్ నాట్, కుడ్ బి ద రీజన్ ఫర్ ద డిఫరెన్సెస్. సో ఇప్పుడు అందరికీ ఒకే మెజర్మెంట్ వచ్చి ఉంటుందా అంటే నో. ఓకే, ఎందుకు? దానికి రీజన్ ఏమైండొచ్చు? లెట్ us know. In the above activity, though the measurement was done using a standard scale, results may be close to each other but not exactly equal. సో పైన చేసినటువంటి యాక్టివిటీలో వచ్చేసి మనం ఒక స్టాండర్డ్ స్కేల్ని యూజ్ చేసాం మెషర్ చేయడానికి. అందరికీ దగ్గర 5.1, 5.1, 5.6 అండ్ 4.18 ఈ విధంగా వచ్చాయి. 4.11 సో ఈ విధంగా వచ్చింటాయి అన్నమాట. బట్ ఎగ్జాక్ట్గా అయితే ఉండవు. The difference in reading is due to some errors in measurement. For example, సో ఎర్రర్స్ రావడానికి అంటే మనం ఇందాక పైన తీసుకున్నటువంటి రీడింగ్స్తో డిఫరెన్స్ రావడానికి కారణం ఏమైంటుందంటే మనం మెషర్ చేసినటువంటి దాంట్లో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎర్రర్స్ ఏంటి అంటే నాట్ మార్కింగ్ ద పాయింట్ ఎగ్జాక్ట్లీ అట్ ద టాప్ ఆఫ్ ద హెడ్. సో టాప్ ఆఫ్ ద హెడ్గా కరెక్ట్ అంటే అక్కడ పాయింట్ చేసేటువంటి అంటే మార్కింగ్ చేసేటువంటి పాయింట్ ఎగ్జాక్ట్గా ఉండకపోవడము. నాట్ యూజింగ్ ద మీటర్ స్కేల్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్, లేదా మనం యూజ్ చేసేటువంటి స్కేల్ ఉంటుంది కదా మీటర్ స్కేల్, దాన్ని ప్రాపర్గా యూజ్ చేయకపోవడము. To measure the lengths accurately using the standard measuring instruments like meter scale, centimeter scale and tape etc., we should take some precautions. సో ఒకవేళ మనం లెంగ్త్ని ఖచ్చితంగా కరెక్ట్గా మెషర్ చేయాలనుకుంటే స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్స్గా యూజ్ చేస్తున్నాం మీటర్ స్కేల్ని, సెంటీమీటర్ స్కేల్ని. బట్ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. హౌ టు మెషర్ లెంగ్త్ అక్యురేట్లీ విత్ ఏ మీటర్ స్కేల్. సో ఇప్పుడు మీటర్ స్కేల్ యూజ్ చేసి అక్యురేట్గా ఖచ్చితంగా ఉన్నటువంటి మెషర్ని లెంగ్త్ని ఏ విధంగా మెషర్ చేయాలో చూద్దాం. In our day-to-day work, we use a wooden or plastic scale to measure length. It is marked or graduated in centimeters and millimeters. Suppose we are asked to measure the length of table, we will take a meter scale. The 0 mark on the scale is made to coincide with the one end of the table, and the reading at that point which is coinciding with the other end of the table is taken. Since a meter scale has some thickness, we may make an error if the eye is not correctly positioned. The correct position of the eye is B, which is vertically above the end where the reading is to be taken. Okay, చూద్దాం. సో మనం రోజువారీ చేసేటువంటి వర్క్లో వుడెన్ స్కేల్, ప్లాస్టిక్ స్కేల్ యూజ్ చేస్తూ ఉంటాం. సో వీటిలో సెంటీమీటర్స్ గాను మిల్లీమీటర్స్ గాను మార్క్ చేసి ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు మనం లెంగ్త్ని మెషర్ చేయాలనుకోండి, ఒక టేబుల్ యొక్క లెంగ్త్ని మెషర్ చేయాలనుకోండి, మీటర్ స్కేల్ని యూజ్ చేస్తాం. సో ఆ మీటర్ స్కేల్ మీద 0 మార్క్ ఉంటుంది అంటే అది మనం ఒక టేబుల్ ఎండ్గా కోయిన్సైడ్ చేయాలన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఉంటుంది కదా మనం రీడ్ చేసే పాయింట్, ఆ పాయింట్ వచ్చేసి అదర్ ఎండ్ ఆఫ్ ద టేబుల్కు కోయిన్సైడ్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఆ మీటర్ స్కేల్కు సమ్ థిక్నెస్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ తక్కువగా చూసి కన్క్లూషన్కి వస్తూ ఉంటాం. సో ఇక్కడ కరెక్ట్ పొజిషన్ ఆఫ్ ఐ వచ్చేసి బి. అంటే మనం ఓకే చూస్తూ సో దిస్ ఈస్ ద ఏ పర్సన్ అండ్ దిస్ ఈస్ ద బి పర్సన్ అండ్ దిస్ ఈస్ ద సి పర్సన్. సో ఇప్పుడు మనం లెంగ్త్ ఆఫ్ ద టేబుల్ని మెషర్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచుకొని చూస్తే దాని యొక్క థిక్నెస్ వల్ల మనకు ఒక పాయింట్ ఎక్స్ట్రా కనిపించవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే సేమ్, బట్ మిడిల్లో నుంచి చూస్తే మనకు ఆ యొక్క పర్ఫెక్ట్ మెషర్ తెలుస్తుందన్నమాట. సో అదే చెప్తున్నారు, కరెక్ట్ పొజిషన్ ఆఫ్ ఐ వచ్చేసి బి, మిడిల్లో నించుకొని చూడాలన్నమాట. ఆ రీడింగ్నే మనం తీసుకోవాలి. ప్రికాషన్స్ వైల్ యూజింగ్ ఏ మీటర్ స్కేల్. సో మీటర్ స్కేల్ సహాయంతో మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. మీటర్ స్కేల్ని యూజ్ చేస్తున్నప్పుడు we must take the following precautions while using a meter scale for measuring length.
సో మనం లెంగ్త్ని మెజర్ చేయాలనుకోండి, మీటర్ స్కేల్ని తీసుకుంటున్నాం. సో ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. ఆ ప్రికాషన్స్ ఏవేవో చూద్దాం మరి ఇప్పుడు. The scale should be placed exactly along the length to be measured. సో మెజర్ చేయడానికి ఆ స్కేల్ని మనం కరెక్ట్ పొజిషన్లో అంటే కరెక్ట్ ప్లేస్లో పెట్టాలన్నమాట. 0 point on the scale should coincide with the starting point of the length to be measured. సో స్కేల్ మీద 0 అనేటువంటి మార్క్ ఉంటుంది కదా, సో అక్కడ మనం మెజర్ చేసేటువంటి దాంట్లో స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఏదైనా మనం లెంగ్త్ చూడాలనుకుంటే ఆ లెంగ్త్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి 0 నుంచి స్టార్ట్ చేయాలి. Our eye must be vertically above the point of coincidence of scale where the measurement is to be taken. సో మనం ఏదైనా మెజర్మెంట్ తీసుకుంటున్నాం అనుకోండి, ఆ స్కేల్ యొక్క కోయిన్సిడెంట్ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం మిడిల్ ఆఫ్ ద స్కేల్ లేదా వర్టికల్గా మన ఐని పెట్టి చూడాలన్నమాట. ఎన్ష్యూర్ దట్ ద ఎండ్స్ ఆఫ్ స్కేల్ ఆర్ నాట్ వన్ అవుట్. సో ఆ స్కేల్ యొక్క కొనలు ఉంటాయి కదా, అవి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, కట్ అయిపోయి ఉండకూడదు అనమాట. మెజర్ ద లెంగ్త్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మోర్ దెన్ 2 times అండ్ దెన్ టేక్ ద యావరేజ్ ఆఫ్ దీస్ మెజర్మెంట్స్ ఫర్ అక్యురసీ. సో ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంగ్త్ని మనం 2 times ఎక్కువగా మెజర్ చేయాలనుకోండి, సో అప్పుడు దాని యొక్క యావరేజ్ తీసుకొని అక్యురసీ మెజర్మెంట్గా తీసుకుంటామన్నమాట. థింక్ వాట్ కెన్ యూ డూ టు నో ఏ స్కేల్ ఈజ్ అక్యురేట్ ఆర్ నాట్. సో ఇప్పుడు మనం ఒక స్కేల్ని ఇది ఖచ్చితంగా కాదు అని తెలుసుకోవడానికి ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఏం చేయొచ్చు? ఓకే, హౌ కెన్ వి మెజర్ ఏ స్మాల్ థిక్నెస్. సో ఇప్పుడు ఒక స్మాల్ థిక్నెస్ని ఏ విధంగా మెజర్ చేయొచ్చో చూద్దాం. కెన్ యూ అక్యురేట్లీ మెజర్ ద థిక్నెస్ ఆఫ్ ద కవర్ పేజ్ ఆఫ్ యువర్ టెక్స్ట్ బుక్ ఆర్ ఏ కాయిన్ యూజింగ్ ద స్కేల్. సో ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్ ఉంటుంది కదా, అంటే పైన ర్యాపర్ పేజ్ ఉంటుంది కదా, దాని యొక్క థిక్నెస్ని మనం ఖచ్చితంగా అక్యురేట్ మెజర్ చేయాలనుకుంటే ఏ స్కేల్ని యూజ్ చేయాలి? ఇఫ్ వి want to measure the thickness of page of notebook or a coin, it is not possible to directly use a scale. Let us look at the method to measure the thickness of a coin. సో ఇప్పుడు మనం ఒక నోట్బుక్ యొక్క పేజ్ థిక్నెస్ని మెజర్ చేయాలన్నా లేదా కాయిన్ యొక్క థిక్నెస్ని మెజర్ చేయాలన్నా డైరెక్ట్గా స్కేల్ యూజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు అనమాట. సో అందుకని చెప్పి ఒక కాయిన్ యొక్క థిక్నెస్ని మెజర్ చేయడానికి మనకు ఇచ్చినటువంటి మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.